హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, బియ్యం లేవు, వెళ్ళి తీసుకుని రండి. ఏంటే ఇంటికి రాగానే ఉప్పు లేదు, పప్పు లేదు, అది లేదు, ఇది లేదు అని లేదు లేదు అని అనుకుంటూ ఉంటావు. అలా అనకూడదే. రోజు అలా అంటే లేకుండా పోతావు. ఉంది అని అనాలి. అవునా అండి, ఇంట్లో ఉప్పు డబ్బా ఖాళీగా ఉంది, పప్పు డబ్బా ఖాళీగా ఉంది, బియ్యం డబ్బా ఖాళీగా ఉంది, వెంటనే వెళ్ళి తీసుకురండి. టీచర్కి స్టూడెంట్ తల్లికి మధ్య సంభాషణ. ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చండాలంగా తిడుతున్నాడు. అవునా టీచర్, చిన్న పిల్లాడు కదా అలానే తిడతాడు, కొంచెం పెద్ద అయ్యాక బాగా తిడతాడులేండి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏరా మంచిగా ఉన్నావురా? మంచిగానే ఉన్నారా. మందిని ముంచేటోళ్ళు మంచిగానే ఉంటారులే. మంచిగా ఉన్నావురా అని అడిగి అంత మాట అనేసి వెళ్ళిపోతున్నాడేంటబ్బా వీడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే బయటికి పోవాలి, బైక్ కీస్ తీసుకొనిరా. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మీరే వెళ్ళి తెచ్చుకోండి. చీరలు కొనడానికి షాపింగ్కి పోవాలే, టైం అవుతుంది, వెళ్ళి తొందరగా తీసుకొనిరా. ఇదిగోండి బైక్ కీస్. చీరలు నీకు కాదు, మా అమ్మకి. నాకే జలక్కిస్తావా? ఉండు, నీ పని చెప్తా. ఓ వారం రోజుల తర్వాత. ఏమైందండి అంత బాధగా కూర్చున్నారు? ఇల్లు కట్టాలి కదా, నా దగ్గర డబ్బులు లేవు, బ్యాంక్లో లోన్ తీసుకుని కడదాము అని అంటే వాళ్ళు 30 సంవత్సరాలు అయితే కానీ మీ అప్పు తీరదు అని అంటున్నారు. అదా మీ సమస్య? లోన్ తీసుకున్నారనుకోండి, 30 సంవత్సరాలు అయితే కానీ అప్పు తీరదు. అదే బ్యాంక్కి కన్నం వేశారనుకోండి, 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఏది మంచిదో మీరే నిర్ణయం తీసుకోండి. అబ్బా ఏమి చెప్పినావు. ఏమండి, కొత్త సంవత్సరం వస్తుంది కదా, మన జీవితాలు ఎకనైనా మారుతాయి అంటారా? ఉప్పు పెసరట్టు కాంబినేషన్ ఎప్పుడైనా మారిందా? లేదు. దీన్ని బట్టి నీకేం అర్థమైందేటి? కొత్త సంవత్సరం వస్తుంది, క్యాలెండర్ మాత్రమే మార్చుకోవాలి, జీవితం మారదు అని అర్థమైందండి. వెరీ గుడ్. ఆడదాని మనసు నీళ్ళ లాంటిది, మగాడు మనసు మట్టి లాంటిది కదండి. అందుకే పెళ్ళైన తరువాత జీవితం బురద బురద అయిపోతుంది. అంటే మట్టి నీళ్లు కలిపితే బురద బురద అయిపోతుంది కదా అని నా ఉద్దేశం అన్నమాట. అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తానురా. నెల రోజుల్లో ఇస్తాను అని చెప్పావు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాను అని అంటావా? 2 రోజుల్లో నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. ఇవ్వకపోయావనుకో నీకుంటుంది. నేను కూడా అదే కదా చెప్తాను, నెక్స్ట్ ఇయర్ 2 రోజుల్లో వస్తుంది కదా అని. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. ఎందుకురా ఫెయిల్ అయ్యావు? బాగా చదువుకోవచ్చు కదా. చదువుకోవడానికి టైం ఎక్కడుంది? టైం లేదా ఏంట్రా నువ్వనేది? సంవత్సరానికి 365 రోజులు, ఆదివారం 52 రోజులు, ఇంకా మిగిలినవి 313 రోజులు, వేసవి సెలవులు 50 రోజులు, ఇంకా మిగిలినవి 263 రోజులు. 8 గంటలు నిద్రపోతాం అంటే 122 రోజులు, మిగిలింది 141 రోజు. గంట ఆడుకుంటాం కాబట్టి 15 గంటలు, మిగిలినవి 126 రోజులు. 2 గంటలు అన్నం తింటాం కాబట్టి 30 రోజులు, ఇంకా మిగిలినవి 96 రోజులు. గంట సేపు కుటుంబంతో మాట్లాడుతాం కాబట్టి 15 రోజులు, మిగిలినవి 81 రోజు. 35 రోజులు ఎగ్జామ్స్, మిగిలినవి 46 రోజులు. పండుగలు 40 రోజులు కాబట్టి మిగిలినవి 6 రోజులు. ఆరోగ్యం బాగోపోతే 3 రోజులు, సినిమాకి షికార్లకి 2 రోజులు, ఇంకా 1 రోజు మిగులుతుంది. అది నా పుట్టిన రోజు. ఇంకా టైం ఎక్కడుంది చదవడానికి? అందుకే ఫెయిల్ అవుతాను, లేకపోతే ఎప్పుడో పాస్ అయిపోదాం తెలుసా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.